అమ్మవారిని ఇలా చూసుకుంటూ ఉంటే అసలు సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చి "స్వప్న బాగున్నావా?" అన్నట్టు అడుగుతుంది గదా అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బ్లాగ్లో వచ్చేసి వరలక్ష్మి అమ్మవారిని జాకెట్ పీస్తో ఒక అమ్మవారిని ఎలా అలంకరించుకోవచ్చో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదో నాకు వచ్చినట్టుగా ట్రై చేసిన సూపర్ అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నగా నాకు తోచినట్టుగా బ్లౌజ్ పీస్తో అలంకరించుకున్నాను. శారీతో చేయడం కూడా ట్రై చేస్తా ఫ్రెండ్స్. అది కూడా బాగా వచ్చేస్తే మీతో షేర్ చేసుకుంటా. ఇదైతే చాలా చాలా ఈజీ చేసుకోవడం. అది ఎలాగో చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. సాఫ్ట్ బ్లౌజ్ పీస్ అయితే ఇంకా బాగా వచ్చేది అనుకుంటా. నా దగ్గర సాఫ్ట్ లేవు. ఇది కొంచెం వర్క్ పీస్. సో అందుకోసం అనేసి కొంచెం కుచ్చులు అనేవి ఎక్కువగా ఏర్పడడం లేదు. అదే వేరే బ్లౌజ్ పీస్ అయితే కుచ్చులు అనేవి మంచిగా ఏర్పడేవి కావచ్చు. ఇక తర్వాత దీన్నైతే ఇట్లా చిన్నగా మనం చీర చింగులు ఎలా పెలుచుకుంటాం అట్లా మలుచుకోవాలన్నట్టు. ఇక్కడ నేను చూపించినట్టుగా చిన్నగా వేసుకోండి. ఇక్కడ మనం చిన్నగా చేసుకుంటే ఆ కుచ్చులు అనేవి ఎక్కువగా వస్తాయి. అదే కొంచెం పెద్ద పెద్దగా వేసుకున్నాం అనుకోండి, కుచ్చులు అనేవి చాలా తక్కువగా వస్తాయి అన్నట్టు, చూడ్డానికి బాగుండదు. కాబట్టి కొంచెం ఇలా చిన్న చిన్నగా చేసేసుకోండి. కుచ్చులు ఎక్కువగా వచ్చేసి అమ్మవారికి నిండుగా కనిపిస్తారన్నమాట. ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఫుల్ పని ఉంటుంది కదా అండి. ప్రసాదాలు, డెకరేషను అదంతా ఉంటుంది కదా. కాబట్టి ముందు రోజే ఇలా చేసి పెట్టుకోండి. ఇక మనం ప్రసాదాలు చేసుకుంటూ ఉంటే అంత టెన్షన్ అనిపించదు. అదే డెకరేషన్ అదే రోజు, ఈ ప్రసాదాలు అదే రోజు అంటే ఫుల్ కంగారు వచ్చేస్తుంది. నాకైతే ఫుల్ టెన్షన్ వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారా, పీల్స్ అనేవి ఇలా మంచిగా పెట్టేసుకున్నాను. కుచ్చుళ్ళు మంచిగా వచ్చేసాయి కదా. ఇక ఇప్పుడు అమ్మవారికి వేసేసుకుందాం పదండి. ఇప్పుడు మధ్యలో ఇలా క్లిప్స్ పెట్టుకోవాలి. నేను బట్టలకు మనం క్లిప్స్ పెట్టుకుంటాం చూసిరా, అట్లాంటి క్లిప్స్. ఇది కొంచెం బ్లౌజ్ పీస్ చాలా లావుగా ఉండడంతో కొంచెం కష్టమైంది. సాఫ్ట్ బ్లౌజ్ పీస్లు అయితే మంచిగా వస్తాయండి. ఇక తర్వాత ఒక పీట వేసేసుకొని పీట పైన ఇలా క్లాత్ వేసుకున్నా. మీరు ఆ రోజు కొంచెం మంచిగా నీట్గా వేసుకోండి. జస్ట్ డెకరేషన్ పర్పసే కదా, అందుకోసమే ఇలా చేస్తున్నాను. పీట వేసుకొని పీట పైన మంచిగా బియ్యం పిండి పసుపుతోటి ముగ్గు వేసుకొని హాయిగా మంచిగా ఒక క్లాత్ వేసుకొని క్లాత్ పైన ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో బియ్యం వేసుకొని దానిపైన ఇలా ఈ విధంగా నేను చూపించినట్టుగా ఒకదానిపైన ఒకటి 2 చెంబుల్లాగా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి బ్లౌజ్ పీస్ను ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని నేనైతే ఒక థ్రెడ్ కట్టుకున్నానండి. ఇవి బాగా లావు ఉన్నాయి కదా, అందుకోసం అనేసి ఆగడం లేదు. అందుకోసం అనేసి నేను థ్రెడ్ కట్టుకున్నా. ఒకవేళ సన్న బ్లౌజ్ పీస్ అయితే జస్ట్ పిన్నిస్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను థ్రెడ్ కట్టుకొని ఇదంతా కట్ చేస్తున్నాను చూడండి. తర్వాత ఈ పిన్స్ అనేవి తీసేయాలి. మనం బట్టలకు పెట్టిన క్లిప్పులు ఉన్నాయి కదా, ఆ క్లిప్పులు అన్నీ తీసేసి ఈ కుచ్చుల మధ్యలో ఒక పిన్నిస్ పెట్టుకోవాలి. అంటే కుచ్చుల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ అనేది తెలియకుండా ఉండడం కోసం అనేసి ఒక పిన్నిస్ పెట్టుకున్నాం. తర్వాత కుచ్చులన్నింటినీ సరి చేసుకోవాలి. మంచిగా చేయితో ఇలా అంటే సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇది వర్క్ బ్లౌజ్ అండి. అసలు ఇంకో వేరే మామూలు బ్లౌజ్తో కూడా నేను చేసి చూపిస్తాను. ఇక్కడ నాకు వేరే బ్లౌజెస్ ఏం లేవు. ఇంకా షాపింగ్కి వెళ్ళలేదండి. వరలక్ష్మి షాపింగ్కి వెళ్ళిన తర్వాత మంచి ఇంకో 2-3 బ్లౌజ్ పీసులు తీసుకొచ్చి మీకు అంతా కూడా చూపిస్తా. తర్వాత ఇక్కడ అమ్మవారి రూపును ఇలా చెంబుకు కట్టుకోవాలి. నాకైతే చెంబుకు కట్టుకోవడానికి 2 అవి తాడ్లు వెనక పెట్టేసుకొని ఈ విధంగా నేనైతే కట్టేసుకుంటున్నాను. కట్టుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారి మొహాన్ని యథావిధిగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసేసుకోండి. ఇది మరీ కదులుతుంది అన్నట్టు అనిపిస్తే కనుక వెనకాల సెల్లో టేప్స్ తోటి అతికించుకోండి. తర్వాత నా దగ్గర ఉన్న జ్యువెలరీ తోటి ఈ విధంగా అలంకరించుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ రెడ్ పీస్ కావడం వల్ల గోల్డ్ కలర్ జ్యువెలరీ వేస్తే అంతగా కనిపించడం లేదండి. వేరే నార్మల్ పీసెస్ అయితే మంచి గోల్డ్ కలర్ జ్యువెలరీ వేస్తే సూపర్ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. ఏదో నాకు వచ్చినట్టుగా నేనైతే ఇలా డిజైన్ చేశానండి. అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇక వెనకాల రెడ్ పీస్ చూస్తే కొంచెం ఏదో భయంకరంగా అనిపిస్తుంది అనేసి అది తీసేసి ఈ విధంగా చక్కగా అలంకరించుకున్నాను. ఇదే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి డివోషనల్ వీడియోస్ కోసం అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం అండ్ అంతేకాకుండా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్.
ఇక్కడ రెడ్ పీస్ కావడం వల్ల కొంచెం గోల్డ్ జ్యువెలరీ అనేది అంతగా కనబడడం లేదు కదా. నేను మళ్ళీ మంచిగా ఒక నార్మల్ పీస్ తీసుకొని మళ్ళీ డెకరేషన్ చేసి మీకైతే షేర్ చేసుకుంటా. ఇక్కడైతే అమ్మవారు చూడడానికి చాలా చాలా అందంగా అనిపిస్తున్నారండి. నేనైతే ఆ రెడీ చేసిన తర్వాత ఒక పావుగంట అలాగే కూర్చుండి అమ్మను చూస్తూ ఉండిపోయాను. ఆ మొహాన్ని చూస్తుంటేనే అబ్బా సాక్షాత్ అమ్మవారే వచ్చి మన ఇంట్లో కూర్చున్నారా అన్నట్టు అనిపిస్తుంది కదా అండి. ఓం శ్రీ మాత్రే నమః. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి.